సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు రాష్ట్రాలు రెండు పండుగ శోభతో కలకల్లాడుతున్నాయి. బతుకమ్మ, శరన్నవరాత్రి వేడుకలతో పాటు రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ సంబరాలలో ఇవాళ 3వ రోజు వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇక దేవీ నవరాత్రి వేడుకలతో అమ్మవారు అవతారాల్లో దర్శనమిస్తున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమలగిరులు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న 3 ఉత్సవాల సమాహారాన్ని మీ ముందుకు తెచ్చిన పండుగ వేళ కార్యక్రమానికి స్వాగతం. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సుపై బ్రహ్మ, హృదయంపై విష్ణువు, శిఖపై రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్తాంశంగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్ర నవార్చనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొలి రోజు దాదాపు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం టికెట్లు, లడ్డు ప్రసాదాలు, ఇతర సేవా టికెట్ల రూపంలో సుమారు 23 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే తొలి రోజు ఎదురైన అనుభవాలు, భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు 2వ రోజుకు అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. తొలి రోజు మాదిరిగానే 2వ రోజు కూడా భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టిన పరిస్థితి. నిన్న ఒక్కరోజే చూస్తే దాదాపుగా 70,000 మంది వరకు కూడా భక్తులు తొలి రోజే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు చూస్తే మధ్యాహ్నం సమయానికి దాదాపుగా 53,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఈసారి 500 రూపాయల క్యూ లైన్లు ఏవైతే టికెట్లు రద్దు చేశారో దీంతో సాధారణ భక్తుల కోసం ఒక 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక 100, 300 రూపాయల టికెట్లు తీసుకున్న వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుండటంతో అమ్మవారిని చూసి తరించేందుకు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. 4 గంటల నుంచి అన్ని క్యూ లైన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక అదే సమయంలో క్యూ లైన్ల వద్ద ఎక్కడ తొక్కిసలాట కావచ్చు, లేదంటే ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్లన్నింటిని కూడా పోలీసులు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. క్యూ లైన్లలో ఒత్తిడి ఉన్న సమయంలో కొంతగా క్యూ లైన్ల వద్ద వాళ్ళని హోల్డింగ్ పాయింట్లో పెట్టి వారందరినీ క్యూ లైన్లోకి విడిచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సమయంలో ప్రతిరోజు కూడా ఈ దసరా ఉత్సవాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత నగరోత్సవం కూడా చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ మొత్తం ఈసారి 11 రోజుల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా భారీగా భక్తులు తొలి రోజు నుంచే తరలి వస్తుండటంతో అందరికీ ఎవరు ఎంతమంది దర్శనానికి వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా లడ్డూ ప్రసాదాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. జోగులాంబ గద్వాల జిల్లా అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవటం కోసం ఉదయం నుంచే బారులు తీరారు భక్తులు. ఇది ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, చాలా వైభవంగా జరుగుతున్నాయి. మేము అక్కడ నుంచి చూడడానికి వచ్చాము. తప్పకుండా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాము. దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా క్యూ పద్ధతి ఉంది, చాలా నీట్గా అనిపించింది, బాగుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండలోని రెడ్డి కాలనీలో మొట్టమొదటిసారిగా 51 అడుగుల ఎత్తైన మట్టి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ దుర్గామాత విగ్రహం శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి సుమారు 2 నెలలు పట్టిందని, విగ్రహ తయారీ కోసం ఒరిస్సా నుండి 25 మంది కళాకారులను తీసుకొచ్చామని తెలిపారు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయలతో దుర్గా మండపం సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ఖరీదైన దసరా మండపం ఇదే. మరి ఇంత ఖర్చు పెట్టి ఆ మండపాన్ని ఎందుకు తయారు చేశారు? ఈ రిచెస్ట్ మండపం ఎక్కడుంది? వాచ్ ది స్టోరీ. దేవీ నవరాత్రుల కోలాహలం మొదలైంది. ఊరు వాడ ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరణలతో ముస్తాబయ్యింది. ఈసారి ఎప్పట్లా 9 రోజులు కాకుండా 11 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. దేవి శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఓ అరుదైన మండపాన్ని సిద్ధం చేశారు. ఇండోర్ నగరంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మండపాన్ని రూపొందించారు. ఒక్కోటి 50 అడుగుల ఎత్తైన 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ రూపొందించారు. వీటితో పాటు ముంబై లాల్ బాగ్చా వినాయకుడు, ఇండోర్లోని ఖజ్రానా ఆలయ నమూనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 45,000 అడుగుల వైశాల్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో 11,000 బంగారు కలశాలతో పూజిస్తారు. 25,000 అడుగుల వైశాల్యంలో మహాయజ్ఞం కోసం యాగశాలను ఏర్పాటు చేశారు. 30,000 కిలోల ఔషధ మూలికలు, 20,000 కిలోల గంధం, 7,000 కిలోల నెయ్యితో 108 మంది పండితులు యాగం నిర్వహిస్తారు. 50,000 అడుగుల్లో భోజనశాల, 20,000 అడుగుల్లో కిచెన్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజు 10 లక్షల మందికి అన్నదానం చేస్తారు. ఇండోర్లోని విఐపి పరస్పర్ నగర్ ఆవరణలో 30 ఎకరాలకు పైగా ఉన్న మైదానంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాది ఆలయాల నిర్మాణ శైలిలో ఈ మండపాన్ని రూపొందించారు. వీటి కోసం ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన 500 మందికి పైగా కార్మికులు గత 3 నెలలు కష్టపడి మండపం పనులు చేశారు. కృష్ణగిరి పీఠాధీశ్వరులైన వసంత విజయానందగిరి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఈ నిర్మాణాలు జరిగాయి. మండపాన్ని భక్తులు ఇచ్చిన విరాళాలతోనే నిర్మించినట్లుగా తెలిపారు. నవరాత్రుల సందర్భంగా దాలి మహందీ, లఖ్వీర్ సింగ్ లఖా, ఉస్మాన్ మీర్, శివమన్ వంటి కళాకారుల ప్రదర్శనలతో పాటు అఖిల భారత కవి సమ్మేళనాన్ని జరుపుతారు. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు సాధించే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల ఘడియలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. తిరుమలలో జరిగే ప్రతి పనిని ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశ్వక్సేనుల వారిని ఈ విధంగా మాడవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో అంటే మట్టి కుండల్లో పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధి సూక్తాలను పఠిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొట్టమొదటి రోజున అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 4 తిరువీధుల్లో సేనాధిపతి వారు విశ్వక్సేనుల వారు తిరువీధులు దర్శనం చేసుకుని బంగారు బాబుతో యాగశాల వద్దకు చేరుకుంటారు. అక్కడ వైభవంగా నవధాన్యాలకి ఈ సమస్త భూమండలం అంతా పశుపక్షాదులు ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుఖ సంపదలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నవధాన్యాలకి ఔషధి సూక్తాలతో ప్రత్యేకమైన ఆచారమైన సాంప్రదాయపరమైన అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాలికల్లో వేసిన గోధుమలు సూర్యుడు, బియ్యం చంద్రుడు, కందులు కుజుడు, పెసలు బుధుడు, శనగలు బృహస్పతి, అలసందలు శుక్రుడు, నువ్వులు శని, మినుములు రాహువు, ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు.
అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం. తెలంగాణలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడపిల్లలు పట్టు పరికిణీలు ధరించి రంగురంగుల ముగ్గులు వేసి తీరొక్క పూలతో సిద్ధం చేసిన బతుకమ్మలను ముగ్గుపై ఉంచి దాని చుట్టూ బతుకమ్మ ఆడతారు. మరి ఈరోజు 3వ రోజు బతుకమ్మ పండుగ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. బతుకమ్మ పండుగలో 3వ రోజైన విద్య నాడు అమ్మవారిని ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈరోజు మూడాంతరాలలో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యపిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో చలివిడి ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశాక వాయినంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెట్టడం అనాదిగా ఆచారంగా వస్తోంది. ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ పాటలతో మహిళలు ఆడిపాడారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పూలతో పూజించే వేడుకగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రికార్డులో ఎక్కాలని తెలంగాణ ఒక పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మహిళా మంత్రులు సీతక్క గారు, కొండ సురేఖ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మరి టూరిజం శాఖ తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కోర్టు అనుమతితో ఆంక్షల మధ్య నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు సినీ నటి ఖుష్బూతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. ఇది ఇవాల్టి పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.